ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? మొన్నటి వరకు ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు పొందాడు. ఇప్పుడు ఆ కిరీటాన్ని అతను కోల్పోయాడు. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడైన లారీ ఎల్లిసన్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు టెస్లా యజమాని అయిన మస్క్ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడి పాలన ముగిసినట్టు కనిపిస్తోంది. తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ నిలిచాడు. త్రైమాసిక ఫలితాల ద్వారా లారీ ఎల్లిసన్ సంపద $101 బిలియన్ పెరిగినట్టు తెలిసింది. దీంతో ఆయనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఎలన్ మస్క్ ఆస్తి ఎంత? బ్లూంబెర్గ్ ఇండెక్స్ చెబుతున్న ప్రకారం ప్రస్తుతం లారీ ఎలిసన్ సంపద $393 బిలియన్ తేలింది. ఇది మస్క్ సంపద కంటే ఎక్కువ. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద $385 బిలియన్ ఉంది. లారీ ఎలిసన్ ఎవరు? లారీ ఎల్లిసన్ వయసు ఇప్పుడు 81 ఇయర్స్. అతను ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు. ఆ కంపెనీ చైర్మన్గా కూడా ఉన్నాడు. అతని సంపదలో ఎక్కువ భాగం సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడుల రూపంలోనే ఉన్నాయి. టెస్లా షేర్లు పడిపోవడంతో ఈ ఏడాది ఒరాకిల్ షేర్లు 45% పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. దీంతో లారీ ఎలిసన్ ఆస్తులు కూడా పెరిగాయి. అయితే దీనికి విరుద్ధంగా ఈ ఏడాది టెస్లా షేర్లు 13% వరకు పడిపోయాయి. దీంతో ఎలాంటి జాబితాలో రెండో స్థానానికి చేరిపోయాడు.